Hi, this is Naresh Kumar. Welcome back. Mass Naresh ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లో నుంచి 7 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేయాలి. అయితే ఈ యొక్క ప్రాబ్లం తెలంగాణ స్టేట్లో మేలో 2019లో 7 మార్కులకి అడగడం జరిగింది. ఓకే, మరి ఒకసారి స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో రఫ్లో చెప్తాను, మనం నీట్గా చేద్దాం. ఓకే, మరి చూడండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా ఒక ఈక్వేషన్, ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ dy/dx ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ by ప్లస్ c డివైడెడ్ బై a-x ప్లస్ b-y ప్లస్ c-. సో ఇలా ఉంటే ఆ ఈక్వేషన్ని మనం నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. సో నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, మరి నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలంటే 3 కేసెస్ ఉన్నాయన్నమాట. ఓకే, మన ఇచ్చిన ఈక్వేషన్ని దీంతో కంపేర్ చేస్తాం. ఏబిసిలు అదేవిధంగా a-b-c-లు వస్తాయి. దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ కేస్ 1 ఏంటంటే చూడండి, ఫస్ట్ మనం చేయాల్సింది b ఈజ్ ఈక్వల్ టు -a', అంటే b వాల్యూ ఎంతనో -a' కూడా అంతే వస్తే, రెండు ఈక్వల్ వస్తే అప్పుడు మనం ఇంకా డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లై చేసి వేరియబుల్ని సపరేట్ చేసి ఇంటిగ్రేషన్ చేస్తాం. ఓకే, సో కేస్ 2 ఏంటంటే, కేస్ 2 సార్ కేస్ 1 చేసిన తర్వాత అంటే ఫస్ట్ మనం b నాట్ ఈక్వల్ టు -a' వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే కేస్ 2 అంటాం. a/a' వాల్యూ ఒకటి వస్తుంది 2 అనుకోండి, మళ్ళీ b/b' ఇంకొక వాల్యూ కనుక్కోండి ఇది. సో రెండిటికి 2 వస్తే అప్పుడు కేస్ 2ని మనం చేయొచ్చు. సో అలా ఆ కేస్ 2లో ఏం చేస్తామంటే అక్కడ ax ప్లస్ by ఉంది కదా, దాన్ని vనో జెడ్డో ఏదో ఒకటి అనుకోండి, మీ చాయిస్. ఓకే, ఎస్. సో ఇంకా డిఫరెన్షియేటింగ్ చేసి సో dy/dx కనిపెట్టేస్తాం అనమాట. ఓకే, సో డిఫరెన్షియేటింగ్ చేసి మళ్ళీ చివర్లో వేరియబుల్ని సపరేట్ చేసి ఇంటిగ్రేషన్ చేస్తాం. సరే, మరి కేస్ 3 ఏంటంటే ఈ ఫస్ట్ b ఈజ్ నాట్ ఈక్వల్ టు -a' చేస్తాము, అంటే కేస్ 1 కాదు. a/a' ఈజ్ నాట్ ఈక్వల్ టు b/b' అంటే కేస్ 3. సో కేస్ 3లో ఏం చేస్తామంటే స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ X ప్లస్ h, అలానే స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Y ప్లస్ k, h, k వాల్యూస్ని కనుక్కొని చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ప్రొసీజర్లో మనం ప్రాబ్లమ్ని నీట్గా చేసేటప్పుడు చేద్దాం. ఓకే, ఇది మనం ఏ మోడల్, ఈ కేస్ 1నా కేస్ 2నా కేస్ 3నా అనేది ఫస్ట్ మనము చెక్ చేద్దాం. ఓకే, దాని తర్వాత ప్రొసీజర్ని చేయాల్సి ఉంటుంది. ఓకే, చూడండి, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని రాస్తున్నాను. సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ గివెన్ DE ఈజ్ ఓకే ఏంటి dy/dx ఈజ్ ఈక్వల్ టు 4x ప్లస్ 6y ప్లస్ 5 డివైడెడ్ బై 3y ఉంది కదా, ఫస్ట్ x టర్మ్స్ రాయండి. 2x ప్లస్ 3y ప్లస్ 4, ఎందుకంటే ax ప్లస్ by ప్లస్ c లాగా ఉంది. ఓకే, బై a'(x) b'(y) c' లాగా ఉంది. ఓకే, సో దిస్ ఈస్ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. ఎస్, ఇంకా డైరెక్ట్గా మనం ప్రొసీజర్ని చేసేద్దాం. సో కంపేర్ చేయాలి. కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ దేంతో కంపేర్ చేస్తాం? సో dy/dx ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ by ప్లస్ c డివైడెడ్ బై a'(x) ప్లస్ b'(y) ప్లస్ c'. దీంతో కంపేర్ చేస్తాను. we get చెప్పండి, ఇక్కడ a అంటే x కోఎఫిషియంట్, b అంటే y కోఎఫిషియంట్, c అంటే కాన్స్టెంట్. ఓకే,
సో అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు ఎంత 4x కోఎఫిషియంట్, b అంటే 6 అని, b ఈజ్ ఈక్వల్ టు 6, c ఈజ్ ఈక్వల్ టు 5. అదేవిధంగా a డాష్ అంటే ఏంటి 2 అని. ఓకే, సో a డాష్ ఈజ్ ఈక్వల్ టు 2, b డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎంత y కోఎఫిషియంట్ 3, c డాష్ ఈజ్ ఈక్వల్ టు 4. ఎస్, ఇప్పుడు నేనేం చెప్పా, కండిషన్ 1 కేస్ 1 మెథడ్ 1 కూడా అని చెప్పచ్చు నాన్ హోమోజీనియస్లో. దాన్ని చెక్ చేస్తాము. ఓకే, సో నౌ వీ హ్యావ్ టు చెక్ b ఈజ్ ఈక్వల్ టు మైనస్ a డాష్. సో b అంటే ఎంత మనకి 6, a డాష్ ఏమన్నా వచ్చిందా, a డాష్ ఎంత 2 మైనస్ a డాష్ అంటే a డాష్ని మైనస్తో మల్టిప్లై చేయండి, సో -2. b అంటే ఎంత 6, 6 ఈజ్ ఈక్వల్ టు -2నా కాదు, సో రెండు నాట్ ఈక్వల్. ఓకే, కాబట్టి సో ఏం చేయాలి, సో ఇంకా డైరెక్ట్గా b ఈజ్ నాట్ ఈక్వల్ టు -a డాష్, సో అంటే కేస్ 1లో సాల్వ్ చేయాలి. మరి కేస్ 2 ఏంటంటే a బై a డాష్ కనుక్కుందాం, b బై b డాష్ కనుక్కుందాం. ఓకే, నెక్స్ట్ a బై a డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వాల్యూ, a అంటే ఎంత 4 డివైడెడ్ బై a డాష్ అంటే 2, సో ఎంత 2 అనమాట. ఓకే, నెక్స్ట్ b బై b డాష్ కనిపెడుతున్నాం, సో b అంటే ఎంత 6, b డాష్ అంటే 3, 3 వన్స్ 3 2 టైమ్స్. కాబట్టి దేర్ ఫోర్ a బై a డాష్ ఈజ్ ఈక్వల్ టు b బై b డాష్, రెండు ఈక్వల్ వచ్చేసి కేస్ 2 సక్సెస్ అయింది. మరి కేస్ 2లో మనం ఇంకా ఏం చేయాలంటే న్యూమరేటర్లో డినామినేటర్లో ఏదైనా కామన్ టర్మ్స్ ఉంటే కామన్ తీసేస్తాం. ఓకే, డినామినేటర్లో నువ్వేం కామన్ తీయలేవు సార్, ఇక్కడ ఫస్ట్ టర్మ్ చివరి టర్మ్ నుంచి 2 తీయచ్చు కదా, తీసుకో, దానివల్ల ఉపయోగం లేదు. x ప్లస్ వై లాగా ఉండాలి. ఓకే, ax ప్లస్ by లాగా ఉండాలి. కాబట్టి నువ్వు ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి తీసుకో, డినామినేటర్లో నుంచి నువ్వేం తీయలేవు కామన్. 2 3 ఉంది, న్యూమరేటర్లో 4 6 ఉంది, 2 మల్టిపుల్ అది, 3 మల్టిపుల్ కాదు, కాబట్టి 2ని కామన్ తీయాలి. ఎస్, సో dy బై dx ఈజ్ ఈక్వల్ టు 4x కదా, దాన్ని 2 కామన్ తీసాను న్యూమరేటర్ నుంచి, ఈ 2 టర్మ్స్లో నుంచి 2ని కామన్ తీసాను. సో ఇంకా రిమైనింగ్ టర్మ్ ఏముంటుంది 2x ప్లస్ 6ని 2 into 3 రాయొచ్చు, కాబట్టి 2 బయటికి వెళ్ళింది, ఇంకా 3y ప్లస్ 5 డివైడెడ్ బై డినామినేటర్లో 2x ప్లస్ 3y ప్లస్ 4, దాన్ని అలానే రాసి. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ రెండు సేమ్ టర్మ్స్ వచ్చేసాయి. ఎస్, అలా సేమ్గా ఉన్న దాన్ని మనము వీనో జెడ్ ఏదైనా, కొందరు యు అట్లా, మీ చాయిస్. దిస్ ఈస్ టేకింగ్ యాజ్ నెంబర్ 1. ఓకే, సో పుట్ 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు నేను v అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని నేను xతో డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఎందుకు, విత్ రెస్పెక్ట్ ఇక్కడ x ఉంది, dy బై dx కనిపెడతాను ఫైనల్గా, ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తాను. ఓకే, సో కాబట్టి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్, xతో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. ఎస్ చెప్పండి. సో 2 కాన్స్టెంట్, x యొక్క డిఫరెన్షియేషన్ 1, సో 3 ఇంటూ వైని xతో చేయొద్దు, సో dy బై dx, ఎందుకు వైని x లాగా అనుకుంటున్నాం కాబట్టి, సో vని xతో డిఫరెన్షియేటింగ్ చేయాలి, సో dv బై dx. ఇక్కడ నుంచి నీకేం కావాలి, dy బై dx కావాలి. ఓకే, మిగిలినవన్నీ అటు సైడ్ తీసుకెళ్దాం. సో 3 ఇంటూ dy బై dx ఈజ్ ఈక్వల్ టు dv బై dx. 2 అనేది రైట్ సైడ్కి పోతే -2 అవుతుంది. ఓకే, ఎస్, ఇప్పుడు ఇంకా చూడండి, ఈ 3 కూడా ఉండకూడదు కాబట్టి మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఈ 3తో డివైడ్ చేస్తాము ప్రతి ఒక్క టర్మ్ని, మల్టిప్లైర్లో ఉంది డివైడ్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి dy బై dx ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ dv బై dx -2/3. ఓకే,
సో ఈ 3 అనేది డివైడ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ dy/dxని 2x + 3yని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఓకే. సో నెక్స్ట్ 1 ఇంప్లైస్ ఇక్కడ నోట్ చేస్తున్నా. సో 1 ఇంప్లైస్ dy/dx అంటే ఏంటి? 1/3 dv/dx minus 2/3 is equal to ఇంకా 2 ఇంటూ ఏముంది 2x + 3y ఏం రాసుకోవచ్చు? v రాసుకోవచ్చు. సో 2v ప్లస్ 5 అదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఇదంతా మొత్తం v అయిపోతుంది ప్లస్ 4 v ప్లస్ 4. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వేరియబుల్ని సపరేట్ చేసి ఇంటిగ్రేషన్ చేస్తే మన ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఓకే. సో అయితే ఇక్కడ dy/dx మాత్రమే ఉండేటట్టు చేద్దాం, మిగిలినవన్నీ రైట్ సైడ్కి తీసుకెళ్దాం. ఓకే. సరే, ఇప్పుడు చూడండి 1/3 dv/dx 1/3 dv/dx ఇక్కడ 1/3ని కామన్ తీయచ్చు, రైట్ సైడ్ మళ్ళీ తీసుకెళ్దాం. ఓకే. ఈజ్ ఈక్వల్ టు 2v ప్లస్ 5 డివైడెడ్ బై v ప్లస్ 4 మైనస్ ఆఫ్, లేకుంటే ఈ మైనస్ టర్మ్ రైట్ సైడ్ పోతే ప్లస్ అయిపోతుంది, ప్లస్ 2/3. ఓకే. చివరిగా దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. 1/3 అటు సైడ్ పోతే ఇంటూ 3 అయిపోద్ది. ఎస్, కాబట్టి సో dv/dx కనుక్కుంటున్నాను వేరియబుల్ని సపరేట్ చేసి. సో ఇంకా మైనస్ 2/3 రైట్ సైడ్ వెళ్తే ప్లస్ అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు 1/3 ఇంటూ dv/dx ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఏంటంటే ఇక్కడ v ప్లస్ 4 3 అనమాట. ఎస్, ఇప్పుడు డైరెక్ట్గా నువ్వు 3 క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే. ఈ 3 రైట్ సైడ్ పోతే మల్టిప్లైర్ ఉంది, 3/3 క్యాన్సిల్. ఓకే. ఇప్పుడు చూడండి క్రాస్ మల్టిప్లై చేద్దాము. సో దీన్ని 3తో మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 3 6v ప్లస్ 5 ఇంటూ 3 15 ప్లస్ 3 క్యాన్సిల్ అయిపోతుంది. మీరు మల్టిప్లై చేయండి, అంటే ఈ క్రాస్ మల్టిప్లై చేస్తే 2v ప్లస్ 4 2 8 క్రాస్ మల్టిప్లై చేయండి, లేకుంటే ఇంకొక విధంగా చేయొచ్చు. v ప్లస్ 4 క్యాన్సిల్ అయిపోయి న్యూమరేటర్ వాల్యూని 3తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 3 క్యాన్సిల్ అయిపోయి న్యూమరేటర్ వాల్యూని v ప్లస్ 4తో మల్టిప్లై చేయాలి. ఓకే. ఎస్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి dv/dx ఈజ్ ఈక్వల్ టు చెప్పండి ఇప్పుడు వీలు కౌంట్ చేద్దాం. సో 6v ప్లస్ 2v 8v 15 ఒక 3 8 23 15 ఒక 8 నెక్స్ట్ v ప్లస్ 4. ఎస్, ఇప్పుడు మనము వేరియబుల్ని సపరేట్ చేయాలి. సపరేట్ చేయడం అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇంటెగ్రల్ dv ఇంటెగ్రల్ 1/x dx ఇట్లుంటే ఇంటిగ్రేషన్ చేయగలుగుతాం. v వేరియబుల్ పక్కన dv ఉంటే ఇంటిగ్రేషన్ చేయగలుగుతాం. x వేరియబుల్ పక్కన dx ఉంటే ఇంటిగ్రేషన్ చేయగలుగుతాం. x పక్కన y ఉంటే చేయకూడదు, v పక్కన x ఉంటే చేయకూడదు, vనే ఉండాలి. ఓకే. ఎస్, మరి ఎలా చేస్తామంటే చూడండి, సపరేట్ చేసే మనం v వేరియబుల్స్ అన్ని ఒక చోట రాద్దాం. ఈ టర్మ్ ఇటు సైడ్ వస్తే ఏమవుద్ది? రెసిప్రోకల్ అవుతుంది. ఓకే. సో అప్పుడు v ప్లస్ 4/8v ప్లస్ 23 ఈజ్ ఈక్వల్ టు ఇంకా dv పక్కనే అలానే ఉంది, dv ఈజ్ ఈక్వల్ టు 1/dx ఇంటూ dx అవుతుంది. ఓకే. ఎస్, ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకే. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. వేరియబుల్ని సపరేట్ చేసాం కదా, v వేరియబుల్స్ అన్ని ఒక చోట, x వేరియబుల్స్ అన్ని ఒక చోట, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే. సో ఏంటి? ఇంటెగ్రల్ v ప్లస్ 4 డివైడెడ్ బై 8v ప్లస్ 23 dv ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ dx. ఓకే. ఇంటెగ్రల్ dx ఏమో x అయిపోతుంది ఇది. ఎస్, న్యూమరేటర్లో vకి పవర్ 1 ఉంది, డినామినేటర్లో పవర్ 1 ఉంది, అంటే దిస్ ఈజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్.
సో పవర్ సేమ్గా ఉంటే వీకి దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని చెప్పచ్చు. మరి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని ప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చాలి. సో అప్పుడు మనం అలా మారుస్తే ఇంటిగ్రేషన్ ఈజీ అయిపోతుంది. ఓకే, సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, లాంగ్ డివిజన్ని అప్లై చేస్తాము. సో ఎలానో ఒక్కసారి చూద్దాం. సో దీని వాల్యూ అంటే v+4ని దీంతో డివైడ్ చేయాలి. అలా చేసేటప్పుడు q అంటే కోషంట్ ప్లస్ r/d. r అంటే రిమైండర్, d అంటే డివిడెంట్, q అంటే కోషంట్. ఓకే, సో దీన్ని ఇలా రాస్తామన్నమాట. ఓకే, అలా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని ప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చాలి అంటే ఇట్లా రాయాలి మనం, q ప్లస్ r/d. ఆల్రెడీ పార్షియల్ ఫ్రాక్షన్స్లో ఒక ప్రాబ్లం ఉంది ఇలాంటిది. ఓకే, ఎస్. మరి లాంగ్ డివిజన్ని ఎలా చేస్తాం, ఇదంతా రఫ్ వర్క్ అనమాట. పక్కనే మీరు రఫ్లో చేసుకోవాలి. రఫ్లో చేసి మళ్ళీ చూడండి. సో v+4 రాసుకోండి ఫస్ట్, v+4. ఓకే, ఎందుకు v+4ని దేంతో డివైడ్ చేయాలి? 8v+23తో, 8v+23తో. ఎస్, ఇప్పుడు చూడండి, దీన్ని ఏమంటామంటే డివిడెంట్ అంటాము. దీన్ని డివైజర్, కోషంట్, రిమైండర్, కోషంట్, డివిడెంట్, డివైజర్, రిమైండర్. ఓకే, సో లాంగ్ డివిజన్ మెథడ్ అంటాం దీన్ని. సో ఎట్లా చేయాలి అనేది ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే డివిడెంట్లో ఉన్న ఫస్ట్ టర్మ్ రాసుకో, ఏముంది వి. నెక్స్ట్ డివైజర్లో ఉన్న ఫస్ట్ టర్మ్ రాసుకో, డినామినేటర్లో రాయాల. ఓకే, ఫస్ట్ డివిడెంట్లో ఉన్న ఫస్ట్ టర్మ్, నెక్స్ట్ డినామినేటర్లో ఏం రాయాలా? డివైజర్లో ఉన్న ఫస్ట్ టర్మ్ 8v క్యాన్సిల్ అయిపోయింది, 1/8. ఆ 1/8ని ఇక్కడ రాసుకో, కోషంట్లో రాసుకో. ఇప్పుడు ఈ 8vని అంటే కోషంట్తో మల్టిప్లై చేసేయండి. ఇక్కడ డివైజర్లో ఉన్న టర్మ్ మొత్తాన్ని కోషంట్తో మల్టిప్లై చేయి. 8v ఇంటూ 1/8 రఫ్లో చెక్ చేసుకో. 8 క్యాన్సిల్, v ఇంటూ 1 అంటే v, ఆ v ఇక్కడ వేసుకో. ప్లస్ దీంతో అయిపోయిందిగా. నెక్స్ట్ 23తో 1/8ని మల్టిప్లై చేయి, ఏమవుతుంది? 23/8 అవుతుంది. ఓకే, ఎస్. ఇప్పుడు మనకి వేరియబుల్స్ వెళ్ళిపోవాలా, వేరియబుల్స్ క్యాన్సిల్ అయిపోయి ఇంకా కాన్స్టెంట్ మిగిలితే అప్పుడు స్టాప్ చేయాలి. ఓకే, ఎస్. సో ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అవ్వవు, మైనస్తో మల్టిప్లై చేయండి, మైనస్ ఈ ప్లస్ మైనస్ అవుద్ది, -v+v క్యాన్సిల్. ఓకే, ఇప్పుడు 4 - 23/8 దీని వాల్యూ కనుక్కోవాలి. రఫ్లో చెక్ చేద్దాము. సో 8 × 4 32 - 23. క్రాస్ మల్టిప్లై చేస్తే 8 × 4 32 - 23. ఇంకా ఎంత? 7 1 2 9, 9/8 అనమాట. సో ఫైనల్గా 9/8 వచ్చింది. ఏంది? రిమైండర్. కోషంట్ 1/8. సో డివైజరు 8v+3, డివిడెంట్ v+4. ఇప్పుడు ఏం చెప్పాను? దీన్ని ఎలా రాయొచ్చు అని చెప్పాను? ఇంటెగ్రల్. ఫస్ట్ ఇక్కడ చెప్తున్నా, కోషంట్ ఏంటి? కోషంట్ 1/8 ప్లస్ రిమైండర్ ఎంత? 9/8 బై డివైజర్ అంటే 8v+23. ఓకే, అప్పుడు మనం ఈజీగా ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఓకే, చూడండి. సో ఇంటెగ్రల్ ఫస్ట్ డైరెక్ట్ రాసేస్తున్నా, 1/8 కోషంట్ రాయాలి, ప్లస్ ఇదంతా రఫ్ వర్క్ పక్కన చేసుకోవాలి. కోషంట్ ప్లస్ రిమైండర్ అంటే 9/8 డివైడెడ్ బై ఏంటి? డివైజర్ 8v + 23. ఓకే, సో పక్కనే dv ఉంది ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ dx. ఓకే, ఇప్పుడు మనము వేరియబుల్ని సపరేట్ చేసేసాము. ఇక్కడ మిడిల్లో ప్లస్ వచ్చేసింది, ఇంటిగ్రేషన్ ఈజీగా చేయొచ్చు. ఓకే, ప్రతి ఒక్క టర్మ్ని ఇంటిగ్రేషన్ చేద్దాం. సో 1/8 కాన్స్టెంట్ ఇంటెగ్రల్ dv ప్లస్ ఇక్కడ 9/8 కాన్స్టెంట్ ఇంటెగ్రల్ 1/8v + 23
dv is equal to integral dx. Okay, so 1/8 into 1/8 into ఇప్పుడు చెప్పండి ఇంటెగ్రల్ dv అంటే v అని. ఓకే, ప్లస్ 9/8 చూడండి ఇంటెగ్రల్ 1/x log x అవుతుంది, log mod x అవుతుంది కదా. సరే, మళ్ళీ దేన్ని x అనుకున్నామో దాన్ని డిఫరెన్షియేటింగ్ చేసి డినామినేటర్లో వేయాలి. పుట్ x కోఎఫిషియంట్ ఇన్ డినామినేటర్, ఇక్కడ v కోఎఫిషియంట్ డినామినేటర్లో వేయాలి. 8x + 3 ఉంటే ఏం రాస్తాము, ఇంటెగ్రల్ 1/8x + 3 ఉంటే log of 8x + 23. పుట్ x కోఎఫిషియంట్ ఇన్ డినామినేటర్, ఇక్కడ v కోఎఫిషియంట్ డినామినేటర్లో రాయాలి. సో ఇక్కడ 1/8 ఇంటూ 1/8 log of mod 8v + 23. ఓకేనా, ఇంటెగ్రల్ 1/x ఇంటెగ్రల్ 1/dx is equal to ఏంటి ఫార్ములా, log mod x. Again put x coefficient or v coefficient in denominator అంటే 1/8. okay, already 9/8 is there. so is equal to integral dx అంటే x అయిపోతుంది. సో ప్లస్ ఇక్కడ నేను c ని యాడ్ చేస్తున్నా, ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత ఎప్పుడైనా ఏం చేస్తాం, c ని యాడ్ చేస్తాం. ఇప్పుడు ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేద్దాం. సో 1/8 ఎల్సిఎం చేసేద్దాము. సో అన్నిటికీ ఏమవుతుందో ఒకసారి చూడండి. ఎల్సిఎం 8, ఇక్కడ 8 × 8 64 ఎల్సిఎం అవుతుంది. ఓకే, ఎస్, 8 టేబుల్లో 64 ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది, 8 టైమ్స్. ఆ 8ని వీతో మల్టిప్లై చేసుకో, 8v ప్లస్ మళ్ళీ 64 క్యాన్సిల్ అయిపోయింది, 9 ఉంటుంది. సో లాగ్ ఆఫ్ mod 8v + 23 is equal to ఇంకా x + c. సో 8v + 9 into log of 8v + 23 is equal to క్రాస్ మల్టిప్లై చేయండి, 64 × x 64x. ఇంకొక చిన్న పాయింట్, 64 × c అన్నా c is very small value. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ c ఆర్బిటరీ స్మాల్ వాల్యూ 0 పాయింట్ సంథింగ్. ఓకే, ఇప్పుడు నువ్వు 64 × c అంటే 0 పాయింట్ సంథింగ్ × 64 అంటే 0 పాయింట్ సంథింగ్. కాబట్టి మీరు 64 రాసినా 6c రాసినా ప్రాబ్లం ఏం లేదు. ఓకే, కాబట్టి వెరీ స్మాల్ వాల్యూ కాబట్టి ప్రాబ్లం ఏముండదు. సముద్రంలో ఒక బిందె వాటర్ వేస్తే ఏమన్నా ఇంత పెరిగినట్లు అనిపిస్తుందా, నథింగ్. ఓకే, కాబట్టి ఇక్కడ కూడా అంతే, c అయినా 64c అయినా రెండు ఒకటే. ఎస్, కాబట్టి నేను c రాసేస్తున్నాను. అయితే మన ప్రాబ్లం అనేది xy వేరియబుల్స్లో ఉంది, కానీ ఇక్కడ ఏముంది, v ఉంది. అదంతా దేని వల్ల జరుగుతుంది, సబ్స్టిట్యూషన్ నువ్వు తీసుకోవడం వల్ల. ఏం తీసుకున్నావు, 2x + 3y v తీసుకున్నావు అందుకోసం. ఓకే, సో బట్ v is equal to 2x + 3y సబ్స్టిట్యూట్ చేసే, v ఉన్న చోట 8 × 2x + 3y ప్లస్ 9 × log of 8 × 2x + 3y + 23 is equal to 64x + c. ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేద్దాం. ఓకే, మరి ఇక్కడ రాస్తున్నా చూడండి. సో 8తో మల్టిప్లై చేయండి, 8 × 2 16x ప్లస్ 8 × 3 24y ప్లస్ 9 × log of 8 × 2 16x plus 8 × 3 24 23 ఉంటుంది, అలానే రాశాను. is equal to 64x plus c. ఓకే, సో ఇప్పుడు చూడండి
64ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, మైనస్ అవుద్ది. లేకుంటే దీన్నే రైట్ సైడ్ తీసుకెళ్ళచ్చు. ఓకే, -64 16 తీసేయండి, 8 ఇక్కడ 48 -48x ప్లస్ 24y ప్లస్ 9 ఇంటూ log ఆఫ్ 16x ప్లస్ 24y ప్లస్ 23 ఈజ్ ఈక్వల్ టు సి. ఇప్పుడు మైనస్తో నేను మల్టిప్లై చేస్తున్నా, మైనస్ ప్లస్ అయిపోతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. log ఆఫ్ 16x ప్లస్ 24y ప్లస్ 23 ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి ఆర్ ప్లస్ సి. సార్ ఇక్కడ ప్లస్ ఉంది కదా, మైనస్ అవుతుంది. ఇది సపరేట్ టర్మ్, ఇక్కడ ప్లస్ మైనస్ అవుతుంది. లాగ్ ఆఫ్లో ఉంది, అక్కడ సింబల్ ఏం చేంజ్ కాదు. ఎస్, ఇక్కడ ఇవన్నీ 3 మల్టిపులే. చూడండి, 4 + 8 12, దట్ ఈస్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. సమ్ ఆఫ్ 2 digit షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ 3. ఎస్, 4 + 8 ఎంత 12, అది 3 మల్టిపులే. 4 + 2 ఎంత 6, 3 మల్టిపులే. 9 కూడా, బట్ 3తో క్యాన్సిల్ చేయండి. 3 1s 3 6 times, 3 8 times, సో 3 3 times. log ఆఫ్ 16x ప్లస్ 24y ప్లస్ 23 ఈజ్ ఈక్వల్ టు 6. ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.